ఒకటే మాట అండి, 72 సంవత్సరాలు వచ్చిన తర్వాత రీస్కానలైజ్ ఆపరేషన్ అంటే రీకానలైజ్ ఆవిడ చేయించుకుందండి. సరే అవన్నీ మీకు వివరంగా నోట్లో ఇచ్చాను. ఇక స్టెరాయిడ్స్ 72 ఏళ్ళు తర్వాత అన్నిట్లో ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత అది ఎప్పటికన్నా ఎఫెక్ట్ అని పెద్ద డాక్టర్లు అందరూ చెప్తున్నారండి, ఇంక్లూడింగ్ డాక్టర్ సోమరాజు గారు కూడా చెప్పారండి. మీకు ఒకటి ఆలోచించండి, డాక్టర్ సోమరాజు గారు ఏం చెప్పారండి, పేపర్లో వచ్చింది, 10 నిమిషాలు ముందు ఇమ్మీడియట్లీ నన్ను పిలిస్తే 10 నిమిషాల్లో ఆయన బతికించుకుని 10 నిమిషాల్లో మేము బతికించుకునే వాళ్ళని ఆయన రిక్వెస్ట్ చేశారండి. మరి ఆయన పిలవకుండా గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ మహాలక్ష్మి గారిని పిలవటంలో ఉద్దేశం ఏంటండి? ముందు డాక్టర్ సోమరాజు గారిని పిలవాలి. మరి ఆ రోజు మరి మేము చూసుకోలేదు అన్నారే, ఇప్పుడు ఉన్న ఆవిడ ఏం చూశారండి? ఇప్పుడు ఇక ఏంటో స్టెరాయిడ్స్ నేను ఆయన ఆరోగ్య విషయంలో ప్రతిదీ చాలా జాగ్రత్త తీసుకున్నాను. దానికి ఉదాహరణ ఆయన ఫ్యామిలీ డాక్టర్ సోమరాజు గారు, కుమార్ గారు, వాళ్ళు ప్రతి వారం వచ్చి చెకప్ చేసి వెళ్తానే ఉన్నారు. ఏలో నేను అసలు ఆయన స్ట్రోక్ వచ్చిన దగ్గర నుంచి ఏ మెడిసిన్స్ వాడాలో అవే ఇస్తూ వచ్చాను తప్ప మరొకటే నేను ఇవ్వలేదు. ఆయన నాకు చెప్పకుండా వేరే తీసుకున్నారని కూడా నేను అనుకోను. నిజం చెప్పాలంటే అట్లాంటిదే ఉంటే మరి మాకు బిడ్డ పుట్టాలి కదా, ఏమంటారు?